నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లిలో దారి లేక శ్మశాన వాటికకు శవాన్ని తీసుకెళ్లడం ఎంత నరకంగా మారిందో. గత 40 ఏళ్లుగా ఉన్న దారిని కొందరు అడ్డుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీఓ వన్సిలాల్, తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అసైన్మెంట్ ఇచ్చిన పోతుంది మీద నుంచి అన్నారు అదే సార్ అలుగు ఇంటికి వాడుతుంటే తన ఒప్పు రైటింగ్ అదే మొత్తం మడి చేసినందుకు పోనీకి కూడా మాకు అవకాశం లేకుండా మళ్ళీ శివాలు తను అడ్డుపడి ఖాళీ స్థలాన్ని ఉన్న మిగతా పోయినా ఇప్పుడు కలుపుకొని మొత్తం ఆడికి కాకపోతే గత 45 సంవత్సరాలకు పైచల్కే మీకేం కాదు. ఫోన్ చేయాలి కదా, మీకు అవ్వలేదు కదా, నాకు ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అలుగు అయితే ఇప్పుడు ఎక్కడ కానీ ఎవరైతే ఆపలేదు, అబ్స్ట్రక్షన్ అయితే లేదు. ఇప్పుడు మొత్తం మడి చేసినందుకు పోనీకి కూడా మాకు అవకాశం లేకుండా తను అడ్డుపడి పల్లి గ్రామం మాది. కొత్తగా ఏసీ కాలనీ దాదాపు 46 ఏళ్ల కింద ఇంద్రమ్మెంట్ ఇచ్చింది. అప్పుడు ఆ కాలనీకి శ్మశానానికి బాట లేదు. శ్మశానం ముందర ఉంటుంది, మధ్యలో వ్యవసాయ భూమి ఉంటుంది. కాలనీ మేము కాలనీ గత 46 ఏళ్ళ నుంచి పోతున్నాం. మమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఇప్పుడు దాకైతే. ఒక 2 ఏళ్ల కింద కొత్త వెంకటేశ్వరరావు అని భూమి ఉన్నాడు. ఆ 2 ఏళ్ల నుంచి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, పోనీయన్ అని. అంటే మాకు బాట కావాలని మేము ఇప్పుడు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది, ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఆ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రామకృష్ణ, చింతలపల్లి గ్రామం. మా చింతలపల్లి గ్రామంలో గత 40 సంవత్సరాలుగా మాకు శ్మశాన వాటికకు ఒక పంట పొలంలో ఉన్న దారి ఉన్నది. కావున నేటికి 2 సంవత్సరాల క్రితము కర్ణకృష్ణయ్య దగ్గర కృష్ణారావు మరియు నారమ్మ, తర్వాత వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు ఆ పొలాన్ని కొంటున్నామని చెప్పి కొనేసి, తర్వాత మా ఎస్సీ కాలనీలో జరుగుతున్న చావులకు అలాంటి ఆ సిచ్యువేషన్లో వెళ్తున్న క్రమంలో అక్కడ నుండి వెళ్ళనీయకుండా తర్వాత అడ్డుకున్న పరిస్థితులు జరుగుతున్నది. మరియు ఈ చింతలపల్లి గ్రామానికి శ్మశాన వాటికకు వెళ్ళడానికి కనీసం మా ఎస్సీ కాలనీ ఈ దళితులకు కనీసం శ్మశాన వాటికి వెళ్ళనీయకుండా దారికి అడ్డుపడుతూ ఉన్నారు. మా దళితులకు కనీసం శ్మశాన వాటికి వెళ్ళేటట్టుగా ఒక దారి మార్గం నిర్వహించాలని చెప్పి మేము ఈ తరపున డిమాండ్ చేస్తున్నాం. మరియు ఈ చింతలపల్లి గ్రామానికి ఖచ్చితంగా మా ఎస్సీ కాలనీ యువతలకందరికీ మరియు చింతలపల్లి ప్రజలకందరికీ మాకు తక్షణమే ఆ శ్మశాన వాటికకు వెళ్ళడానికి దారి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.